తెలంగాణ అనేక రకాలైనటువంటి అపురూపమైనటువంటి పండుగలు, ఆచార వ్యవహారాలు, సంస్కృతి సాంప్రదాయాలకు నిలవు. ఇక్కడ ప్రతి సందర్భాన్ని సుఖ సంతోషాలతో అందరూ కలిసి చేసుకునేటువంటి గొప్ప సాంప్రదాయం తెలంగాణ సాంప్రదాయం. భూపాలపల్లి నియోజకవర్గ ఈ ప్రాంత ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. చిన్నతనంలో మనందరం కూడా ఒక్కసారి గతాన్ని నెమరు వేసుకుంటే సంక్రాంతి పండుగ వస్తున్నది అని అంటేనే ముందు నోళ్ళలో నూరూరేయి. ఎప్పుడు మరి బియ్యాన్ని, పాత బియ్యాన్ని, కొత్త బియ్యాన్ని నానబెట్టడం, దంచడం, అమ్మలక్కలు ఒకరింటికి ఒకరు పోయి సకినాలు చుట్టడం, కాల్చడం, ఇంట్లో ఏ మూలనో, ఏ కుండలోనో, ఏ బాక్సులోనో అప్పాలు పెడితే చిన్నతనంలో అందరం కూడా అమ్మలేని టైంలో ఏర్పడకుండా పోయి 2 సకినాలు జేబులో పెట్టుకొని ఇల్లు అవతల దాకా ఉరికి ఏ మూలకో కూర్చొని తిన్న రోజులు గుర్తు వస్తాయి. తెలంగాణ జీవితం అంటే అంత గొప్ప జీవితం. తప్పకుండా గతానికి ఇప్పటికీ వచ్చినటువంటి మార్పుల వల్ల సంతోషం కలిగే విషయం ఏంటంటే, ఈ మధ్యకాలంలో నేను చూస్తూ ఉన్నా, సంక్రాంతికి మాత్రమే పాత రోజులలో చేసుకునేటువంటి సకినాల పండుగ, సకినాలు ఈరోజు హైదరాబాద్ మహానగరం, వరంగల్, భూపాలపల్లి లాంటి చోట 365 రోజులు సకినాలు దొరుకుతూ ఉన్నాయి. చాలా ఆనందం, ఆశ్చర్యం ఏంటంటే, అమెరికా, ఇతర దేశాల్లో ఉన్నటువంటి మన పిల్లలు ఇక్కడ నుంచి వాళ్ళు పార్సల్ తీసుకొని పోతూ ఉన్నారు. అమెరికన్లు కూడా వాటిని ఇష్టంగా తింటూ ఉన్నారు. అంటే మన సంస్కృతి, మన పండుగలు ఎంత గొప్పయో వాళ్ళ ప్రపంచం రుచి చూస్తూ ఉన్నది. తనదైన రుచికి మారు పేరు, చిరునామా సంక్రాంతికి సంబంధించినటువంటి భోగి పండ్లు, తర్వాత ఈ సకినాలు. ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండాలని, ఈ పండగతో పాటు పూర్తి సంవత్సరం కూడా అన్ని రకాలైనటువంటి సంతోషం, సంతృప్తితో ఈ ప్రాంత ప్రజలు ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ, నిన్ననే నేను తిరుపతి పోవడం జరిగింది. నా తెలంగాణ బాగుండాలి, భారతదేశం బాగుండాలి, ప్రపంచం బాగుండాలి, వీటితో పాటు మా భూపాలపల్లి ఇంకా బాగుండాలని దేవునికి దండం పెట్టి వచ్చిన. తప్పకుండా అందరికీ మంచి జరుగుతుందని ఆశిస్తూ మరొకసారి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు.